వాక్యంలోకి మనం వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రబలముఖమే ప్రస్తుతించేత ప్రభుని కృపలన్నీ, ప్రబలముఖమే ప్రస్తుతించేత ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను పశురవరచేత, ప్రతిదినము నిన్ను పశురవరచేత ప్రభుడనా విపుడా, ప్రబలముఖమే ప్రస్తుతించేత ప్రభుని కృపలన్నీ, ఈ పాట చెట్టి భానుమూర్తి గారిది. దేవుని పిల్లరా, ఆయన చనిపోయి కొన్ని వందల సంవత్సరాలైంది. ఆ పాట విన్నప్పుడు కొన్ని నాకు అర్థమై నేర్చుకోవడం జరిగింది. ఆ మొదటి చరణంలో పాడాము. ఏముందంటే, పొందు కోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతిక ఆనందముసిగిన మహిమ తేజవంతుడు. మనం ఎలాంటి వారమంతా చాలా మంది వాడి మందమతి అంటే వాడి పనికి రానుడు నిష్ప్రయోజకుడు. మందమతి ఆనందము మహిమ తేజుడు కదయ్యా నా యందు నిలిచి అని చక్కగా రాశాడు. ప్రభుకు మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని పిల్లరా, ఈ సమయంలో మరి ఒక 30-35 నిమిషాలు, ఇప్పటికే 11 బాగైంది. నాకుండేది 45 నిమిషాలే. 45 నిమిషాల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని పిల్లరా, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. తనకు దూతలుగాను, కొంచెం సౌండ్ పెంచి చదవాలి అందరినీ. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు
మన అందరి వినికిడిలో దీవించుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అంశాన్ని మీ ఎదుట పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆశిస్తున్నాను. ఏంటి ఆ యొక్క అంశం అంటే, సేవకుడు ఎవరు అని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకొని పైన మీరు అంశంలో సేవకుడు ఎవరు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, రాసుకొని వాళ్ళు చక్కగా రాసుకోండి. సేవకుడు ఎవరు? ఒకసారి అందరు చెప్పమ్మా, సేవకుడు ఎవరు? ఓకే, ఈ అంశం మీద దేవుని పిల్లల చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా 5 విషయాలే మీకు అందించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, భార్య భర్తకు ఎవరు అని ప్రశ్న వేశామనుకోండి, ఇక్కడ భర్త ఉన్నాడు అనుకోండి, ఈ పక్కన భార్య ఉంటే దేవుని బిడ్డలారా, ఈమె నీకు ఎవరు అని భర్తను అడిగితే భర్త ఏం చెప్పాలి? నా జీవన సహకారి అని భర్త చెప్పాలి. ఓకే, ఇప్పుడు కొన్ని మాటలు మీకు ఇది అర్థం కావటానికి చెప్తున్నాను. సేవకుడు ఎవరు అనే దాని విషయం చెప్తున్నాను. ఓకే, భార్య భర్తకు ఏమైందంటే జీవన సహకారి. భార్య భర్తకి ఏమైంది చెప్పండి? జీవన సహకారి భార్య భర్తకు. ఓకే, భర్త భార్యకు ఏమై ఉన్నాడంటే ఒక శిరస్సుగా, ఒక యజమానిగా ఆమెకు ఉన్నాడు. ఓకే, భార్యనేమో భర్తకు జీవన సహకారి, భర్తనేమో భార్యకి ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. ఓకే, మరి దేవుని పిల్లరా, పిల్లలు ఉంటారు, కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు అని బైబిల్ భాషలో మాట్లాడితే వాళ్ళు నిప్పు రవ్వలు. నీకు ఇంట్లో కొడుకు ఉన్నా, నీకు ఇంట్లో బిడ్డ ఉన్నా, వాళ్ళు ఎవరు అని నీకు ఒక ప్రశ్న వస్తే వాళ్ళు నిప్పు రవ్వలు అని వాక్యం సెలవిస్తుంది. ఒక గ్రామానికి సర్పంచ్ కానీ, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ, ఒక పార్లమెంటుకు ఎంపీ కానీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ, దేశానికి ప్రధాని కానీ, వీళ్ళు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే ప్రజల ప్రతినిధులు. వీళ్ళు ఎవరు? అంతేనా? ఏమన్నా పొరపాటు చెప్తున్నా? వీళ్ళు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే ప్రజల యొక్క ప్రతినిధులు వీళ్ళు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, సేవకుడు ఎవరు అనేది ఒక ప్రశ్న మనకు మెలగాలి. సేవకుడు ఎవరంటే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, దేవుని బిడ్డలారా, యెహోవా దూత అని వాక్యం సెలవిస్తుంది. సేవకుడు ఎవరంటే దేవుని యొక్క ఉగ్రతను తప్పించి తన ప్రజలకు క్షేమమును అనుగ్రహించేవాడు సేవకుడు అని వాక్యం సెలవిస్తుంది. సేవకుడు ఎవడని వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు అప్పగించిన పిల్లలను పరామర్శించే వాడు సేవకుడు. ఈ విధంగా బైబిల్లో అనేకమైన విషయాలు సేవకుల గురించి రాయబడినాయి. దేవుని బిడ్డలారా, ఈ నన్ను కొడుకును పడ్డ నానికి కడుపును పట్టును చేత పట్టుకొని రాలేదు, దైవ దర్శనాన్ని చేత పట్టుకొని వచ్చావు. చప్పట్లు కొట్టాలా? సేవకుడు దేవుని బిడ్డలారా,
ఎవరు అనేది మనలో ఉండాలి. పిల్లలకు ఇతను మా నాయన అనేది మైండ్ ఉండాలి. ఇతను మా అమ్మ, వీరు మా స్నేహితులు, వీళ్ళు మా బంధువులు, వీరు మా రక్త సంబంధికులు, వీరు మా సంఘస్థులు, వీరు మా విశ్వాసులు అని తెలుసుకొని ఒకరికొకరు గౌరవించుకుంటుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే సేవకుడు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు ఇప్పటికే 3 విషయాలు మీకు చెప్పాను షార్ట్ కట్ లో. స్తోత్రం. ఇక 5 విషయాలు 30 నిమిషాల్లో మీకు బోధిస్తాను పరిశుద్ధాత్మ ద్వారా. ప్రభుకు మహిమ కలుగును గాక. 104వ కీర్తన 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. వాయువులను తనకు దూతలుగాను, వాయువులను తనకు దూతలు గాను, అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులు గాను ఆయన చేసుకొని ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు పక్కకు చూస్తే అర్థం కాదు వాక్యం. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి. పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమ గల దేవుడు గాలిని, కంటికి కనబడని గాలిని ఆయన ఏం చేసుకొని ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా తనకు దూతలుగా చేసుకున్నాడంట. ఉందా బైబిల్లో? చూడండి, అక్కడ ఏం రాయబడింది? వాయువులను తనకు దూతలు కాను. వాయువు అనగా గాలి. వాయువు అనగింది గాలి. ఏమండి వాయువు అనగింది చెప్పండి అమ్మా? గాలి. ఈ గాలిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకు దూతలుగా చేసుకున్నాడంట గాలిని. గత దినాల్లో గాలి గురించి మాట్లాడాను, విన్నారు మీరు. గాలినైతే దేవాది దేవుడు దూతలుగా చేసుకున్నాడు. పరలోకములో దేవుని దగ్గర దేవదూతలు ఉన్నారు. వీరు ఎందుకు ఉన్నారంటే చాలా విధాలైన శాఖలు ఉన్నాయి దేవదూతలలో కూడా. కొంతమంది దేవదూతలు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవదూతలు యుద్ధం చేసే తెగ ఒక తెగ, ఒక తెగ ఆరాధించే ఒక తెగ, ఒక తెగ దేవుని బిడ్డలారా తన పిల్లలను రక్షించడానికి భూమి మీదకి వచ్చి పోతున్న ఒక తెగ బైబిల్లో ఉన్నాయి. స్తోత్రం. ఇవన్నీ బైబిల్ను చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు తెలుస్తుంది దూతల యొక్క తెగల గురించి. స్తోత్రం. సరే, గాలిని తన దూతలుగా చేసుకున్నాడు. ఎందుకంటే మనల్ని కాపాడి రక్షించడానికి. ఓకే, తర్వాత కింద రాయబడింది ఏమిటి ఆ మాట అంటే, దేవుని బిడ్డలారా అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పుట్టినోట్లో రాయబడింది చూడండి, తన సేవకులను అగ్ని జ్వాలలుగా. ఆమేన్. ఏమా తన సేవకులను ఎట్లా చేసుకున్నాడండి? అగ్ని జ్వాల. దేవుని సేవకుడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని స్వరము కలిగిన వాడు, దేవుని యొక్క దర్శనము కలిగిన వాడు, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికే సేవకుడు, సేవకుడు రాదు అగ్ని జ్వాలలో. నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్కసారి చాలా సంవత్సరాల క్రితం తర్తూరికి నాతో పాటు మోజెస్ సారు, నాతో పాటు జకరియా సారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత సిఎస్ఐ సంఘంలో వాక్యాన్ని బోధించు కొంతమంది స్త్రీలు వచ్చారు ప్రార్థన చేయించడానికి. వచ్చినప్పుడు ఒక యవనస్తురాలు వచ్చింది.
అమ్మాయి పేరు శ్యామల. ఏదైనా ఓకే, కర్తూరు అబ్బాయి ఉన్నాడు కాబట్టి అంటే చెప్తున్నాను. శ్యామల అనబడి అవనస్త్రాలు వచ్చింది. ఇప్పుడు పెళ్ళి అయిందో లేదా? అయిందా? అప్పుడు పెళ్లి కాలి అమ్మాయికి. దేవుని బిడ్డలారా, చేయించాము ప్రార్థన, హల్లెలూయా స్తోత్రములు ప్రార్థన చేస్తుంటే అగ్ని నేను కాలిపోతున్నాని ఎంతో మంది తట్టుకున్నా కూడా వదిలించి వాళ్ళు కింద వేసి మందిరం అంతా తిరిగి కింద పడిపోయిందండి. ఇది కన్నులారా చూచిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అప్పట్లు కొడతారా? సేవకుడు ఎవరు అంటే అగ్ని జ్వాల. దేవుని బిడ్డలారా, సేవకుడు అగ్ని జ్వాల, సేవకుడు వెలుతురు, సేవకుడు వెలుగు. అగ్ని ఏమిస్తుందండి? దేవుని బిడ్డలారా, ఏమిస్తుంది అగ్ని? సమస్తాన్ని కాల్చివేయగలుగుతుంది. గత 2 దినాలలో లెబనాను అనబడిన దేశములో, లెబనాను అనబడిన ప్రాంతములో అమోనియము పేల్చబడి 135 మందికి పైగా కాలిపోయారు మంటల్లో. 5,000 మందికి పైగా గాయాలైనాయి. గత నిన్న దినాల కేరళలో విమాన కుప్ప కూలి. దేవుని బిడ్డలారా, అందులో 2 పైలట్లు 191 మంది ఉన్నారు. అందులో దాదాపుగా 20కి పైగా చనిపోయారు. అనేక మంది గాయాలయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోక సంబంధమైన అగ్ని మనసులను కాల్చి పూర్తి చేస్తుంది. ఈ లోక సంబంధమైన అగ్ని అపార్ట్మెంట్లను కాల్చివేయగలుగుతుంది. ఈ లోక సంబంధమైన అగ్ని దేవుని బిడ్డలారా ప్రతి దాన్ని కాల్చివేయగలుగుతుంది. రాళ్లను, విమానాలను, అపార్ట్మెంట్లను, సమస్తాన్ని ఈ లోక సంబంధమైన అగ్ని కాల్చివేస్తే సేవకుడు ఒక అగ్ని జ్వాలగా దేవుడు తయారు చేసి తన పిల్లల కొరకు, తన బిడ్డల కొరకు, తన విశ్వాసుల కొరకు కలిగాడు. సేవకుడు, సేవకురాలు నీ ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు అగ్ని జ్వాల నీ ఇంట్లోకి వస్తుంది. సత్రం ఆ అగ్ని జ్వాల నీ కుటుంబంలో, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగంలో, నీ పిల్లల పైన ఎలాంటి చీకటి ప్రమాదాలు ఉన్నా ఆ అగ్ని పారతోలి కాపాడి క్షేమం అనుగ్రహించేదే అగ్ని జ్వాలైన సేవకుడు. సేవకుడు అంటే మనం పెడితే తినేవాడు కాదు. నువ్వు పెడితే నీకు ఇస్తాడు ఆయన. నువ్వు పెట్టకపోతే ఎవరి తానైనా పోషించుకుంటాడు సేవకులను. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. మనం ఇచ్చనే బతుకుతాడు, మనం పెడితేనే బతుకుతాడని వాడు కాదు సేవకుడు. అతనికి ఒక దర్శనం ఉంటది, అతనికి దేవుడితో సమాసం ఉంటది, అతడు దేవుడితో మాట్లాడేవాడు. సేవకుడు అగ్ని జ్వాల. ప్రభు కొరకు నిలిచేవాడు, ప్రభు కొరకు బతికేవాడు, ప్రభు కొరకు తన జీవిత ప్రవర్తన కాపాడుకునే ప్రతి సేవకుడు అగ్ని జ్వాల. లోకములో, లోకం మాయలో పడేవాడు కాదు. అలా పడిపోతే వాడు అగ్ని జ్వాల కాదు. దేవుని కొరకు, సంఘము కొరకు నిలబడిన సేవకుడు, సేవకురాలు అగ్ని జ్వాలలు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకులను ఎట్లా చేసుకున్నాడంటే అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. దేవుడు అగ్ని జ్వాలలుగా సేవకులను చేసుకున్నాడు. ఎందుకో మీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని
ప్రతి అంధకార ప్రభావాలను, ప్రతి దయ్యపు కార్యాలను, ప్రతి సాతాను సంబంధమైన కార్యాలను కాల్చివేయటానికి దేవుడు తన దాసుని అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుడు ఎవరంటే నెంబర్ 1 అగ్ని జ్వాల. ప్రభుకు మహిమ కలుగును గాక. స్తోత్రం. భార్య ఎవరంటే జీవన సహకారి. ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టమ్మ నాకు భార్య, నాతో పాటు కష్టాన్ని అనుభవించింది, నాతో పాటు ఆకలి అనుభవించింది, నాతో పాటు కన్నీళ్ళు అనుభవించింది, నాతో పాటు బాధలు అనుభవించింది, నాతో పాటు వస్త్రహీనత అనుభవించింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ భర్త ఎవరంటే నీకు యజమానుడు. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లలు వారు నిప్పు రావాలి. స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు ఎవరంటే అగ్ని జ్వాల. స్తోత్రం. ఎందుకు అగ్ని జ్వాలగా దేవుడు చేసుకున్నాడంటే మన మేలు కొరకు దేవుడు సేవకుని అగ్ని జ్వాలగా చేసుకున్నాడు. అది నెంబర్ 1. ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 2 హెజ్కేల్ గ్రంథం. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తెరవండి. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా ఇశ్రాయేలులకు కావలి వానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. చాలు. రెండోది, సేవకుడు ఎవరంటే కావలి వాడు. అమలరా, అయ్యలారా, సేవకుడు ఎవరు చెప్పండి? కావలి వాడు. దేవుని బిడ్డలారా, అపార్ట్మెంట్ కు కావలి వారి ఉండే వాళ్ళను చూడగలుగుతున్నాం. ఏమా చూడలే? దేవుని బిడ్డలారా, పొలాలకు కావలి వారిని మనం చూడగలుగుతున్నాం. దేశానికి కావలి వారిని మనం చూడగలుగుతున్నాం. ఈ మధ్య మన దేశ ప్రధానైన మోడీ గారు, దేవుని బిడ్డలారా, కావలి సైన్యాన్ని బలంగా దించాడు. పొరుగు దేశమైన చైనా మన కావలి వారిని 20 మందికి పైగా చంపివేసింది. కాబట్టి కావలి వారిని పొరుగు దేశమైన చైనాకు మనకు దేవుని బిడ్డలారా కావలి వారిని బలంగా పెట్టాడు దేశ ప్రధాని గారు. దేశపు సరిహద్దులలో కావలి వారు, దేవుని బిడ్డలారా ప్రాకారాల మీద కావలి వారు, అపార్ట్మెంట్ లో కావలి వారు, పొలాలకు కావలి వారు, ఇట్లా ప్రతి దానికి ఏదో ఒకరు కావలి వారి భూమి మీద ఉండకపోలేదు. సేవకుడు రెండోదిగా ఏమై ఉన్నాడంటే కావలి వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమైనాడు చెప్పండమ్మా? కావలి వాడు. ఎందుకు దేవుడు తన సేవకుని కావలి వాడిగా పెట్టాడంటే, ఒకడు దేవుని బిడ్డలారా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంట, ఒకడు దేవుని బిడ్డలారా అన్యాయంగా బతుకుతున్నాడంట, ఒకడేమో దేవుని బిడ్డలారా ఇష్టానుసారంగా బతుకుతున్నాడంట. దేవుడు హెజ్కేలుతో మాట్లాడాడు, బాబు నా సేవకుడు నిన్ను వారి కావలి వారిగా పెట్టాడు, వీడు దుర్మార్గంగా బతుకుతున్నాడు, వీడు మంచితనం లేకుండా బతుకుతున్నాడు, వాడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి వాణ్ణి మాట్లాడి వాణ్ణి హెచ్చరిక చేసి వాని జీవితాన్ని ప్రవర్తన దిద్దుకున్నట్లు వాణ్ణి నువ్వు హెచ్చరిక చెయ్యి. ఎవడా సేవకుడు హెచ్చరిక చేస్తే మూర్తి ముడుచుకొని సంఘాలను వదిలిపెట్టి వెళ్ళిపోయే ఎంతమంది? అలాంటి వారి ఏ సంఘములు కూడా బాగుపడవు. మమ్మల్ని ఎందుకు పెట్టాడో తెలుసా? మిమ్మల్ని హెచ్చరిక చేయటానికి, మిమ్మల్ని సరి చేయటానికి, మిమ్మల్ని దిద్దటానికి, మీకు బుద్ధి చెప్పటానికి మమ్మల్ని పెట్టాడు. అప్పట్లో కొడతారా? దుర్మార్గుని హెచ్చరిక చేయటానికి
దేవుడు పెట్టాడు. తర్వాత నీతి గలవాడు ఇక్కడ ఉన్నాడు. వీడు దేవుడంటే భయం కలిగిన వాడు, వీడు దేవుడంటే భక్తి కలిగిన వాడు, వీడు దేవుని బిడ్డరా ప్రార్థనకు వచ్చేవాడు, వీడు మందిరానికి వచ్చేవాడు. కానీ కొంచెము వీడి చూపులు ధనం మీద పడుతున్నాయి, వీడి చూపులు అందం మీద పడుతున్నాయి, వీడి చూపులు లోకం మీద పడుతున్నాయి, వీడి చూపులు దేవుని మీద లోక ఆచారాల మీద పడుతున్నాయి. దేవుడి వెంటనే ఎజికేలుతో మాట్లాడుతున్నాడు, ఈ నీతి గలవాడు తప్పిపోయి పాపం పడితే వారి ఎదురు అభ్యంతరాలు పెడతాడు, చచ్చిపోతాడు. కాబట్టి వెళ్ళి వారిని కూడా హెచ్చరిక చేయమని చెబుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుడు ఎందుకున్నాడో తెలుసా? నీతిగా బ్రతికే వారిని హెచ్చరిక చేయడానికి నువ్వు పడిపోవచ్చు. దుర్మార్గంగా బ్రతికే వారిని నీతి మార్గం రప్పించడానికి కావాలి వారిగా దేవుడు తన సేవకుని పెట్టాడు. అది రెండవ విషయం. ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడ చాలా మంది ఇంటికి వెళ్ళాక చదువుకుని ఎక్కడ నుంచి ఎజికేలు 3వ అధ్యాయము 17 నుంచి దేవుని బిడ్డలారా 21 వరకు ఇంటికి వెళ్ళక చదువు. ఇప్పుడు చదవద్దు బైబుల్ కిందికి తీసి ఎవరు చదవదు, ఇంటికి వెళ్ళక చదువుకోవాలి. నేనంతా చెప్పేశాను, అక్కడ ఉండేది. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుడు నెంబర్ 1 ఎవరు చెప్పండి? ఎందుకు అగ్ని జ్వాలను దేవుడు చేశాడు? సంఘ బిడ్డల క్షేమం కొరకు. అంధకారాన్ని సైతాను అపవాదెక్క కట్టడవానెక్క దేవుని బిడ్డలారా పత్తి మీద అభ్యంతరం కాల్చివేసి తన పిల్లలకు జయం ఇవ్వటానికి అగ్ని జ్వాలలుగా దేవుడు చేసుకున్నాడు తన సేవకులను. స్తోత్రం. రెండవదిగా కావలి వారు సేవకులు. స్తోత్రం. ఏ విషయంలో నా బిడ్డ, ఏ విషయంలో నా కుమారుడు వారు పడిపోతారు, వారిని సరిచేసి వారిని హెచ్చరిక చేసి మంచి మార్గం నడిపించడానికి కావలి వారిగా పెట్టాడు దేవుడు సేవకులను. స్తోత్రం. స్తోత్రం. అది రెండవది. దేవుని బిడ్డలారా మూడవది ఒకసారి చెప్తాం. మూడవది దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం 15వ వాక్యాన్ని చదువుకుందామండి. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఇన్నను, తండ్రులు అనేకులు లేరు. చాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఎవరికి ఇప్పుడు సిగ్గు కలగాలంట అంటాడు? మిమ్మును సిగ్గుపరచవలని కాదు గాని ఏమండి ఎవరిని? కొరింథీయులున్న సంఘస్థులను వారినే కాదు, ఈరోజు మనల్ని కూడా వాక్య హెచ్చరిక చేస్తుంది. మిమ్మల్ని సిగ్గుపరచాలని, మిమ్మల్ని అవమానపరచాలని, మిమ్మల్ని తగ్గింపచాలనేది కాదు. కానీ తండ్రి ఎవడో, ఉపదేశకుడు ఎవడో మీరు గుర్తు పెట్టగలిగితే చాలు, అది నా గుండెలో ఆనందం అంటాడు పౌలు గారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. దేవుని సంఘమా, క్రీస్తునందు ఉపదేశకులకు మీకు 10,000 మంది ఉన్నాము. ప్రతి సంవత్సరము కూటాలు పెడుతున్నాం. ఎవరిని పిలిపిస్తున్నాం? క్రీస్తునందు ఉపదేశకులం. స్తోత్రం. హల్లెలూయా. వారు వచ్చి ఉపదేశం వెళ్ళిపోయేవారు, కానీ తండ్రిగా మీ కొరకు దేవుడు బలిపీఠం మీద పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే శద్రాక్ ఎప్పుడు ఒక మాట అంటున్నాడు, నాయనా అంటుంటాడు. దేవుని బిడ్డలారా క్రీస్తునందు మీకు బోధకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు మీకు అనేకులు లేరు. పరలోకమందున్నవాడు మనకు తండ్రి.
శరీర సంబంధమైన తండ్రి, ఆమేన్, ఆత్మ సంబంధమైన తండ్రి సేవకుడు. నా సొంత మాటలు కాదు, ప్రతి దానికి రెఫరెన్స్ చూపించి మీకు చెప్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు బోధకులు 10,000 మంది ఉన్నను. కాబట్టి ఉపవాస కూడికలకు బోధకులు పిలిపించి వాక్యం చెప్పిస్తున్నా మీకు. స్తోత్రం. ఉద్యమ కూడికలు, స్వస్థత కూడికలు పెట్టినప్పుడు సేవకులను పిలిపించి, బోధకులను పిలిపించి ఉపదేశం చేపిస్తున్నా. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాళ్ళంతా కూడా క్రీస్తునందు బోధకులే, కానీ సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ద్వారా నేను మిమ్మల్ని కంటిని. హలో, అందుకే దేవుడు చెప్తున్నాడు, సేవకుడు ఎవరంటే నీకు ఆత్మ సంబంధమైన తండ్రి. స్తోత్రం. బైబిల్లో ఒక మాట రాయబడింది, చదవద్దు కానీ, బుద్ధిహీనుడు తన తండ్రిని తల్లిని దుఃఖింప చేయను, బాధ పెట్టును, వేదన పెట్టును, కష్టం పెట్టును, కృంగ చేయను. బుద్ధి మంతునిగా బతుకుదాం. బుద్ధిహీనుడు అలాంటి స్థితి చేస్తాడని వాక్యం చెప్తుంది. అందుకే క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే ఉండాలా. స్తోత్రం. అతడు నీ కొరకు మోకాడి మీద ఉండి ప్రార్థన చేస్తాడు. నిన్న దేవరము ప్రార్థన ఫోన్ చేశాయా, ఈరోజు మీరు ఉపవాసం ఉంటారయ్యా, నా భర్తకు ఆరోగ్యం బాలేదయ్యా, నాకు బాలేదయ్యా, మామకు బాలేదయ్యా, ప్రార్థన చేయండి అయినా అడుగుతుంది. ఈ మధ్య నేను ఒక వ్యక్తికి ఫోన్ చేశాను. వేగనే దేవుని బిడ్డలారా, ఎందుకు ఫోన్ చేశానంటే తన భార్య ఒక సంఘానికి ఆదివారం కాపురి దగ్గరికి ప్రార్థన వేరేది కాదు. ఎక్కడో దేవుని బిడ్డలారా, పర్ద ముందుకు వెళ్ళి విని వచ్చేది. ఇప్పుడు నీ భార్య ఎక్కడ? ఆమెకు ప్రార్థించేవాడున్నాడా? ఆమెకు ఇంటికి వెళ్ళి ధైర్యపరిచి బలపరచేవాడున్నాడా? స్తోత్రం. స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంటికాడ చేతులు కట్టుకొనిందంట. దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ తండ్రిని విడిచి వెళ్ళకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం ఏమి చెప్తుంది? క్రీస్తునందు నీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు. తండ్రులు అనేకులు ఏరు. క్రీస్తు సువార్త ద్వారా అలో నేను మిమ్మల్ని కట్టినని పౌలు కాదు, కొన్ని సంఘానికి తెలియజేస్తున్నాడు. స్తోత్రం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా మోకాటి మీద కన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కన్నీల ద్వారా కన్నాం మిమ్మల్ని. స్తోత్రం. మీరు దేవుని బిడ్డలారా పైకి క్రీస్తులో ఎదిగి ఫలించి ప్రభు ద్వారా దీవెనలు పొందుకుంటే మాకెంతో సంతోషం, ఆనందం కాదు. స్తోత్రం. హల్లెలూయా. మీ గర్భాన పుట్టిన పిల్లలు వారు జ్ఞానవంతులు కాకపోతే, వారు తెలివంతులు కాకపోతే, వారు ఉపాయవంతులు కాకపోతే, వారు మంచి కష్టపడే వాళ్ళు కాకపోతే ఎంత బాధపడతారే ఈ పిల్లలు కాకపోతే అనుకుంటాం. కానీ క్రీస్తు ద్వారా కనిన మిమ్మల్ని క్రీస్తు స్వరూపం దాకి మీరు రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే పౌలు విశ్వాసులకు నేను తండ్రినిగా అంటున్నాడు. స్తోత్రం. అందుకే మీ కొరకు నన్ను నేను ప్రియపరుచుకుంటా. దేవుడు నాకు ఏదైనా ఇచ్చి ఉంటే దాన్ని కూడా మీ కొరకే ఖర్చు పెడతా అంటున్నాడు. చూడండి ఒక వాక్యం, దేవుని ఒక వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్ను నేను వ్యయపరచుకొనేదను. ప్రభుకు మహిమ కలుగును గాక. పౌలు గారు అంటాడు, మీ ఆత్మల కొరకు నాకు కలిగిన దాన్ని కూడా వ్యయపరుస్తాను, మీ కొరకు దాన్ని ఖర్చు చేస్తాను.
నన్ను నేను కూడా ప్రియపరచుకుంటానని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కాబట్టి సేవకుడు అగ్ని జ్వాల. నెంబర్ 1 సత్రం. నెంబర్ 2 సేవకుడు కావలివాడు. నెంబర్ 3 సేవకుడు ఆత్మ సంబంధమైన తండ్రి. సత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన నన్ను దారింబెట్టి, నన్ను తప్పిపోయిన నన్ను దారింబెట్టి, తెప్పరిలా చేసి నాకు తీరు నలసకను, నా తప్పు మన్నించు కనుక నాకేమి కొదువా, నాకుందా లేక నాకేమి కొదువా. శ్రీకరుణకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు కనుక నాకేమి కొదువా, నాకుందా లేక నాకేమి కొదువా. ప్రభుకు మహిమ కలుగును గాక. మూడవదిగా సేవకుడు ఏమైనాడు చెప్పండమ్మా? ఆత్మ సంబంధమైన తండ్రి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. ఆత్మ సంబంధమైన తండ్రి నిన్ను దగ్గరికి చేరదీస్తాడు. ఆత్మ సంబంధమైన తండ్రి క్రీస్తులో నిన్ను పరిపూర్ణస్తురాలుగా చేయగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన తండ్రి తన పిల్లల కొరకు, తన బిడ్డల కొరకు ఎంత కష్టపడతాడో, ఎంత వేదన పెడతాడో, ఎంత చెమటాన్ని కాస్తాడో మీకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన తండ్రి మీ కొరకు ఇంకెంత కష్టపడతాడు. ఈ రోజు మందిరంలో కనబడిన మీరు ఒక దినాల పరలోకం కనబడితే అదే గాంటాడు పౌలు, మా ఆనందం అతిశయ కిరీటం. ఈ మందిరంలో కనబడినలో ఒకరోజు పరలోకంలో కనబడితే అదే మా ఆనందం, అదే మా అతిశయ కిరీటం. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలెనని వారి ఆత్మలను కాల్చున్నారు. అయ్యో బాగా చదువునైనా 13:17. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలెనని మీ ఆత్మలను కాల్చున్నారు. అది అక్కడ ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. 13:17 వాక్యం రాయబడిన మాట ఏమిటంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిస్సు ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఎవరంటే మీ ఆత్మలను కాచేవాడు. అమలారా, అయ్యలారా, మీకు అందరికి 2 చేతులు జోడించి చెప్తున్నాను. సేవకుడు ఎవరు చెప్పండి? ఏమో మర్చిపోతే మనం ఏం కాసేవాడండి?
నా ఆత్మను కాసేవాడని చెప్పండి. నా ఆత్మను బయటి వాళ్ళు కూడా చెప్పాలమ్మా. నా ఆత్మను కాచేవాడు సేవకుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, దేవునికి మేము లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే. ఏమండి, ఎవరికి లెక్కలు? దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మను కాయటానికి. దేవుని బిడ్డలారా, మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆదివారం ఒక వ్యక్తి ఆదివారం ప్రార్థన రాలేదు. వెంటనే ఫోన్ చేశాడు, ఎందుకు నువ్వు రాలేదని. ఆ రోజు ఫోన్ ఎత్తలేదు, మందిరానికి రాకుండా పోయాడంటే ఎంత దరిద్రుడైపోయాడు. అయ్యో, వారికి సేవకుని విలువ తెలిసింటేగా, సంఘ కాపురి విలువ తెలిసింటేగా, వారు తెలిసింటే ఫోన్ చేసి తప్పైందని వచ్చి ఒక్కరుడి ప్రార్థన చేయించుకునేవారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. సేవకుడు నీ ఆత్మను కాసేవాడు. ఎందుకు నీ ఆత్మను కాసేవాడు తెలుసా? నరకాన్ని దాటించి, అగ్నిగుండాన్ని దాటించి, నిత్యత్వంలోకి, పరదేశంలోనికి, దేవుని రాజ్యంలోనికి నడిపించేవాడే సంఘ కాపరి. తెలుసుకో, కొట్టు తప్పట్లా. ఎంతమంది ఆత్మలు నరకానికి వెళ్ళడం లేదు, ఎంతమంది ఆత్మలు అగ్ని కుండలంలో కావడం లేదు. ఈ నరకానికి వెళ్ళకుండగా, అగ్ని కుండానికి వెళ్ళకుండగా, ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళకుండగా, ఒక్క చిటికెన వేలు నీళ్లు కూడా దొరకని భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళకుండగా నిత్యత్వంలోకి నడిపించేవాడి సేవకుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మన దేశంలోకి నడిపించేవాడు, జీవ వృక్షాల ఫలాలు భుజింపనిచ్చేవాడు, దేవుని దగ్గర బహుమానాలు పొందుకున్నట్లు చేసేవాడు, దేవుని దగ్గర నీ తలని ఎత్తుకున్నట్లు చేసేవాడే సేవకుడు. మీ ఆత్మను కాసేవాడే సేవకుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఎన్నోది? 4వది. 5వది చెప్పి ముగిస్తాను. ఓకే, 12 అవుతుంది. 5వది చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 పత్రిక. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుదని, దేవునితో సమాధాన పడుదని క్రీస్తు పక్షముగా బతిమాలు కొనుచున్నాము, మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుడు, అమలరా అయ్యలరా, సేవకుడు క్రీస్తు పక్షాన నిలబడి మిమ్మల్ని కూడా ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? సర్వశక్తుడైన దేవునితో సమాధాన పడటానికి సేవకుడు క్రీస్తు పక్షాన నిలబడి దేవుని దగ్గరికి నడిపించే వాడే సేవకుడు. మేము ఎవరి పక్షాన ఉంటాం? ధనం పక్షాన కాదు, లోకాశాల పక్షాన కాదు, లోక భోగ పక్షాన కాదు. మేము ఉండేది శిలువ వేయబడిన క్రీస్తు పక్షాన సేవకుడు నిలబడి దేవునితో సమాధాన పడండి. దేవుని పిల్లలను నడిపిస్తాడు దేవుని దగ్గరికి. చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి స్తోత్ర లేఖనాన్ని అందరికి అర్థమవుతుంది. కావున దేవుడు మా ద్వారా, చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై,
మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మా, సేవకుడు ఎవరి పక్షాన ఉంటాడంట? బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, సేవకుడు ఎవరి పక్షాన ఉంటాడు? సేవకుడు క్రీస్తు పక్షాన్ని నిలబడతాడు. క్రీస్తు కొరకు బతుకుతాడు. క్రీస్తు కొరకు వెలిగించబడతాడు. క్రీస్తు రాజ్య వ్యాప్తి అభివృద్ధి చెందాలని ప్రభు కొరకు నిలబడి ఎవరికి సమాధానం చేయాలనుకుంటాడంట? దేవునికి ఇక్కడ ఉన్న దేవుని పిల్లలు దేవునితో సమాధాన పడటానికి క్రీస్తు పక్షాన్ని నిలబడి దేవుని కాడికి నడిపిస్తాడు. స్తోత్రం. యేసు ప్రభువు వారైతే తండ్రి కుడి పరశుమ ఆశ్రయ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు సేవకుడు క్రీస్తు పక్షాన నిలబడాలి. స్తోత్రం. సేవకుడు క్రీస్తు పక్షాన ఉండి మిమ్మల్ని అందరూ కూడా దేవునితో సమాధాన పడాలని పంపిస్తాడంట. స్తోత్రం. ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేకుంటే కుటుంబం గందరగోళం. అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకపోతే గందరగోళం. తోడి కోడల మధ్యలో సమాధానం లేకపోతే గందరగోళమే. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసుల్లో సంఘస్థుల్లో ఒకరికొకరు సమాధానం లేకపోతే అంత గందరగోళం, అంత పోట్లాటలు, అంత ఇదైపోతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సమాధానం పడటానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో? దేవునితో సమాధాన పడటానికి సేవకుడు క్రీస్తు పక్షాన నుండి మిమ్మల్ని నడిపిస్తాడు దేవుని దగ్గరికి. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుల యొక్క విలువలు తెలుసుకున్నావా సంగమా? ఈ రోజు ఏంటో తెలుసా? సేవకుడు దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎవరంటే ఎన్నుకోవాలంటే కష్టపడేవాడిని, దేవుని కొరకు నిలబడేవాడిని, దేవుని కొరకు వెలిగించేవాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అగ్ని జ్వాల. ప్రభుకు మహిమ కలుగును గాక. సేవకుడు దేవుని బిడ్డలారా ఏమైనాడో కావలి వాడు. స్తోత్రం. సేవకుడు ఆత్మ సంబంధమైన తండ్రి. నాలుగోది మీ ఆత్మను కాచేవాడు. ఐదోది దేవునితో సమాధాన పడటానికి క్రీస్తు పక్షా నుండి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునితో ఒకవేళ సమాధానం లేదా, దేవునితో ఇంకా నువ్వు సమాధానం పడకపోతే క్రీస్తు పక్షాన సేవకుడు వేడుకుంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవా నా తప్పిదాలు, దేవా నా పొరపాట్లు, దేవా నా అతిక్రమాలు క్రీస్తు ద్వారా క్షమించి నీ ద్వారా సమాధానం పడుటకు సేవకుని నాకు ఇచ్చావు. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడ చూడాలి సేవకుని? ఒక ఐదవు నిజ దేవుని కాని వారికి యాజకుడైతే అంత గౌరవిస్తే, జీవము గల దేవునికి సేవకుడైన వారిని నువ్వు ఎంత గౌరవించాలి? చీపుగా చూస్తే దేవుడు నిన్ను చీపుగా చూస్తాడు. సేవకుని గౌరవించి చూస్తే దేవుడు నిన్ను గౌరవించి చూస్తాడు. సేవకుని గణపరిచి చూస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. చెప్పలు పడతావా? కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సేవకుని యొక్క విలువలు తెలుసుకున్నా. గత కాలంలో నీ హృదయంలో సేవకుని గురించి ఎలాంటి చెడ్డ తలంపులు వచ్చినా, సేవకుని గురించి ఎలాంటి అనాలోచన వచ్చినా, దేవా నన్ను క్షమించు, నన్ను కరుణించు అయ్యా. నా తలంపు, నా ఊహలు అనాలోచనంగా నీ సేవకుల గురించి మాట్లాడుకొని నీ ఉగ్రతలు ఉన్నాయి, నేను క్షమించు ప్రభువా. సేవకుని మాకు ఇన్ని విధాలుగా నువ్వు పెట్టావు ప్రభువా. సేవకుని విలువ ఈరోజు తెలియజేసావని మొక్కాల మీద కొత్త రండి, మొక్కాల మీద ప్రార్థన చేద్దాం. గత దినాల్లో సేవకుని తెలియక సేవకుని దేవుని బిడ్డలారా అనేక విధాలుగా నువ్వు మాట్లాడుకుంటే నిజముగా ఇప్పుడే నీ హృదయం పశ్చాత్తాపపడును గాక. నీ హృదయం పశ్చాత్తాపడును గాక. నేను ఇస్తేనే తినవాడు, నేను పెడితేనే బతికేవాడు.
అని విధానం తలుపు ఆలోచనలు ఉంటే కాదా ఇప్పుడే నన్ను క్షమించు ప్రభు, నన్ను మన్నించు నాయన. నీ సేవకుని యొక్క విలువలు నాకు తెలియజేశాను. సేవకుడు మాకు ఎన్ని విధాలుగా మేలుకరం ఉన్నాడో మీరు చెప్పారు నాయన. 8 రకాలైన విషయాలు చెప్పారు ప్రభువా, మీకు వందనాలు నాయన. చిన్న ప్రార్థన చేస్తారా? ఎవరైనా వాక్యం అర్థమైన వాళ్ళు ఒక్కరు ఆత్మ మనసుతో ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత మళ్ళా కార్యక్రమం తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఈ దాసుని నిలబెట్టుకుని తండ్రి నీకు స్తోత్రం. మేము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. సంఘములో సేవకునికి అయ్యా మీరు ఏ విధమైన అర్హతలు ఇచ్చారో, ఎందుకోసం ప్రభు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా చెడు మార్గంలో నుండి మమ్మల్ని తప్పించడానికి, మా ఆత్మలను కాయడానికి ప్రభువానికి స్తోత్రములు. మాకు ఆత్మీయ తండ్రిగా ఉండటానికి దేవానికి స్తుతి చెల్లిస్తున్నాం. మీతో సమాధాన పరచడానికి అయ్యా రాయబారిగా ప్రభువానికి స్తోత్రం నిర్వహించి వందనములు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునాయన నీకు వందనములు దేవా. అయా సహాయము చేయండి. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరపడవాడా, దయ చూపించు దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సహాయము చేయి ప్రభువా. ఇంతవరకు నా తండ్రి సేవకుల గురించిన విలువను మేము మా జీవితంలో గుర్తించలేకపోయాము ప్రభువా. అయా వాక్యానుసారముగా నా తండ్రి మీరు బయలుపరిచిన సంగతులన్నింటిని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరములు చూపండి దేవా, కృపను చూపబడుగుతున్నాం నాయన. నీకు స్తోత్రములు. అయా తండ్రిని గౌరవించిన రీతిగా ప్రభువానికి స్తోత్రములు మేము గౌరవించలేకపోయాము నాయన. అయా మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, అయా మా క్రియల ద్వారా ప్రభువానికి స్తోత్రం దుఃఖపరిచి దేవానికి స్తోత్రం నాయన బాధ పెట్టిస్తున్నాము ప్రభువా. అయా అది మాకు కీడుగా ఉండకూడనట్లుగా తండ్రి నీకు స్తోత్రం. ఈ దినము నుంచి తండ్రి మా ప్రవర్తన, నా ప్రవర్తన సరిదిద్దుకున్నట్లుగా మీరు మా హృదయములు తెరిచినందుకు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇక మీద చునైన ప్రభా మా ప్రవర్తన అయా నీ దాసులను దుఃఖపరిచే విధముగా ఉండకూడనట్లుగా తండ్రి అయా నీకు స్తోత్రం నాయన. అయా వారి సంతోషం ఏమైంటుందో తండ్రి మీరు తెలియజేశారు. అందరూ బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపను చూపించి బలపరచండి దేవా. ఈ దినాన్ని మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో బలపరచండి. ప్రతిదినం మాటికి ప్రభు నెమరు వేసుకోవచ్చు దేవానికి వందనం నాయన. అయా నీ యందు ఆనందించడానికి కొరకు, నీ యందు ఫలించడం కొరకు ప్రభువా అయా మమ్మల్ని బలపరచబడుగుతున్నాం. సహాయం చేసి భయం పొందండి తండ్రి. కృపను చూపించు, దుష్టుడు ఎత్తుకొని పోకూడనట్లుగా దేవా అయ్యా మీరు కాపాడి భద్రపరిచి సహాయం చేసి భయం పొందమని పరిశుద్ధులైన యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాళ్ళ కార్యక్రమం ఇస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డగా మహోన్నతుడా, మహాకరుడా, జీవము గల తండ్రి వందనాలు నైనా. మీ మట్టి వారం బలహీనుల ప్రభువా, మీ రక్తాన్ని తాగుతుండగా, మీ శరీరాన్ని భుజిస్తుండగా నన్ను సంఘస్థులను వీళ్ళందరూ కూడా పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ తండ్రి కృప చూపించమని పరిశుద్ధుడి యేసు నామములో అడుగుచున్నాము.